హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటీ సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ గా చూద్దామండి. చూసే ముందు మా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుందండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ 2015 లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ వచ్చేసి 91 అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 172.6 ఎకర్స్ తో అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన లొకేషన్ వచ్చేసి మనకి తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. పిన్ నెంబర్ వచ్చేసి 534101 అయితే ఉందండి. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉందండి. 96.7 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. సో అలానే రైల్వే స్టేషన్ విషయానికి వస్తే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్ రేడియస్లో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి ఒకసారి డీటెయిలింగ్గా చూద్దామండి. సో ఎవరైతే ఏపీ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ హోమ్ స్టేట్ కిందకి అయితే వస్తారండి. ఎందుకంటే ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి. అలా కాకుండా అదర్ స్టేట్స్ నుంచి లైక్ తెలంగాణ, మిగతా స్టేట్ నుంచి ఎవరైనా ఏపీలో చదవాలనుకుంటే వాళ్ళందరూ అదర్ స్టేట్స్ కిందకి అయితే వస్తారు. బయోటెక్నాలజీ హోమ్ స్టేట్ 15 సీట్స్ అయితే ఉన్నాయి, అదర్ స్టేట్ 15 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్ 30 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలానే కెమికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 15, అదర్ స్టేట్ 15, టోటల్ 30. సివిల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 30, అదర్ స్టేట్ 30, టోటల్ 60 అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 45 ఉన్నాయి, అదర్ స్టేట్ 45 అయితే ఉన్నాయి. టోటల్ 90 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలానే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 45, అదర్ స్టేట్ 45, టోటల్ 90 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 45 ఉన్నాయి, అదర్ స్టేట్ 45 ఉన్నాయి, టోటల్ 90 సీట్స్ అయితే ఉన్నాయండి. అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 45 ఉన్నాయి, అదర్ స్టేట్ 45 ఉన్నాయి, టోటల్ 90 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే మెకానికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 30 ఉన్నాయి, అదర్ స్టేట్ 30 ఉన్నాయి, టోటల్ 60 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 15, అదర్ స్టేట్ 15, టోటల్ 30 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ క్యాంపస్ టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 480 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దామండి. 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. అలానే JEE మెయిన్స్ అనేది క్వాలిఫై ఉండాలండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి మినిమం 75% స్కోర్ అయితే వచ్చి ఉండాలండి ఇంటర్లో. సో అలానే ఓబీసీ, SC, ST, PWD కేటగిరీ వాళ్ళకైతే మినిమం 65% స్కోర్ అయితే ఇంటర్లో వచ్చి ఉండాలి. సో అలానే క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. కోర్సెస్ వైజ్ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ సంబంధించినవి. బయోటెక్నాలజీ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 54,603 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 60,190 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 61,356 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 69,035 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు బయోటెక్నాలజీ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 38,938 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 36,464 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53,898 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 50,922 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 43,409 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 49,343 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 55,070 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 55,960 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 38,453 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 46,905 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45,191 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53,838 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 46,774 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 57,864 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53,333 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 65,156 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL,
ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 42,596 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 50,203 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 52,976 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 61,534 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 17,114 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 19,173 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 17,349 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 19,173 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 16,537 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 27,253 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 18,183 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 29,374 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 33,006 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 43,479 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 39,438 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 46,958 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 29,595 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 40,146 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 34,448 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 46,905 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 25,487 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 32,051 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 26,754 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 34,411 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 23,732 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 34,012 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 26,678 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 39,100 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39,118 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 50,537 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 44,846 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 62,838 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 35,218 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 47,207 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 43,912 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 58,812 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 55,175 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 59,913 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 61,466 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 67,498 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 46,158 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 42,788 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 52,304 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 42,788 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దామండి. మోడర్న్ అకాడమిక్ బ్లాక్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, సెంట్రల్ లైబ్రరీ విత్ డిజిటల్ రిసోర్సెస్, కంప్యూటర్ సెంటర్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్, వైఫై ఎనేబుల్ అక్రాస్ క్యాంపస్, లాబొరేటరీ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, సెమినార్ హాల్స్, ఆడిటోరియంస్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అయితే ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్స్ గురించి ఒకసారి చూద్దామండి. అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ అయితే ఉంది. సో అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి.
ఇందులో టోటల్ 7 బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, 5 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. అకామిడేషన్ కెపాసిటీ వచ్చేసి మనకి 2000 స్టూడెంట్స్కి అయితే ఉంది. రూమ్ టైప్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 4 రూమ్ షేరింగ్ అయితే ఉందండి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే 2 రూమ్స్ షేరింగ్ అయితే ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి మనకి సింగిల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ క్యాంపస్లో. సో అలానే ప్రొవైడెడ్ ఫెసిలిటీస్ వచ్చేసి మనకి వైఫై అక్రాస్ క్యాంపస్ అండ్ హాస్టల్స్లో అయితే ఉంటుందండి. అలానే ఎవ్రీ రూమ్కి బెడ్స్ ఉంటాయి, స్టడీ టేబుల్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి, కబోర్డ్స్ ఉంటాయి, అలానే ఫ్యాన్స్ కూడా ఉంటాయండి ఈ క్యాంపస్లో. సో ఇక్కడ చూడండి బాయ్స్ హాస్టల్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అండి, మోడరేటెడ్గా ఇది కూడా చాలా బాగుంది. సో అలానే క్యాంపస్ మెస్ అండ్ ఫుడ్ విషయానికి వస్తే సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది మనకి ఇక్కడ రెగ్యులర్గా దొరుకుతుందండి. వీక్లీ స్పెషల్ మెనూస్ అయితే ఉంటాయి. వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ క్యాంపస్లో. డైనింగ్ హాల్స్ అనేది వీళ్ళు వెల్ మెయింటైన్డ్ క్లీన్గా అయితే ఉంచుతారు. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. కేటగిరీ వైజ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 1 lakh నుంచి 5 lakhs మధ్యలో ఉన్నట్టయితే వాళ్ళ ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి 96,600 అయితే ఉంది. అలానే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 1 lakh కన్నా తక్కువ ఉంటే వాళ్ళ ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి 54,933 అయితే ఉందండి. సో అలానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh ఉంటే 34,100 అయితే ఉంది ట్యూషన్ ఫీ. అలానే హాస్టల్ ఫీ వచ్చేసి మనకి పర్ యానం 38,700 అయితే ఉంటుందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ చూద్దామండి బ్రాంచెస్ వైజ్. సిఎస్సిలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 47.5 lakhs పర్ యానం అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 14 lakhs పర్ యానం అయితే ఉందండి. ఈసీ బ్రాంచ్కి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 15.5 lakhs పర్ యానం అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 6 lakhs పర్ యానం అయితే ఉందండి. ఎంఎంఈ బ్రాంచ్కి అయితే హైయెస్ట్ ప్యాకేజ్ 9.9 lakhs పర్ యానం అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 5 lakhs అయితే ఉందండి. త్రిబుల్ ఈ వాళ్ళకైతే హైయెస్ట్ ప్యాకేజ్ 15.5 lakhs పర్ యానం అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 7 lakhs పర్ యానం అయితే ఉందండి. బయోటెక్నాలజీ వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మనకి 8.7 lakhs పర్ యానం అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 5 lakhs పర్ యానం అయితే ఉందండి. సో ఓవరాల్ గా దీని ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 85% అయితే ఉందండి. సో ఇదండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.